జాగు చేయక చిన్న వయసులోనే నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన. అయ్యా నన్ను దిద్దయ్యా. వంగమూరి దేవదాసయ్య గారు నన్ను దిద్దుము చిన్న ప్రాయం. వాళ్ళు దిద్దుకున్నారు, మహాభక్తులైన వారు, దేవుని బిడ్డలారా దిద్దుకున్నారు. నీవు నేను కూడా దిద్దుకొనుటకై ప్రయత్నము చేయదముగాక. ఇప్పుడు తప్పయ్య కుమారుడు ఏం చేశాడమ్మా? మాట్లాడాడు, దిద్దుకున్నాడు వేడా. బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి మార్చుకున్నాడు, బుద్ధి రావట్లేదు మార్చుకున్నాడని ఓల్డ్ తర్జుమాలో బుద్ధి మార్చుకొని అంటాడు. పరిస్థితులను బట్టి నేను పాడు బుద్ధి కలిగి ఉండబట్టే కదా ఈ నష్టం నాకని బుద్ధి మార్చుకున్నాడంట, తలంపులు మార్చుకున్నాడట, మాట మార్చుకున్నాడు, క్రియలు మార్చుకున్నాడు. దిద్దుకుని వారిని దేవుడు ఇష్టపడే దేవుడు. స్తోత్రం. యేసుప్రభువు వారు ప్రకటించినదే, మీరు పరలోక రాజ్యము సమీపించున్నది కనుక అంతటా అందరూ మారు మనస్సు పొందవలెను. చూడండి, యోహాను దగ్గరికి వెళ్దాం రండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఎవరంటే యోహాను భక్తుడు, స్నానికుడైన యోహాను అంటున్నాడు. పరిచయలోను 1వ వచనం చదువు. ఆ దినములందు బాప్తిసమిచ్చే యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించు. బాప్తిసమిచ్చే యోహాను ఏం ప్రకటించాడు అంటే యోదేతరులకు మారు మనసు పొందుటకై పిలుపునిచ్చాడు. సరే, ఆయన సంగతి అంటే వ్యక్తు యేసు ప్రభువు కూడా ఏమని ప్రకటించాడు అంటే చూడండి, లేఖన భాగంలో నుంచి మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పొచ్చు ప్రకటింప మొదలు. ఆయన కూడా యేసు ప్రభువు కూడా ఏం ప్రకటించాడు? ప్రజల కంటే మారు మనసు ప్రకటించాడు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, అపోస్తులు ఏం ప్రకటించారు అంటే దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము. దేవుని బిడ్డలారా చూడండి, 38వ వచనం. పేతురు మీరు మారు మనస్సు పొందించాలి. బాప్తిసమిచ్చే యోహాను ఒకటే ప్రకటన చేశాడు, ఆసక్తి కలిగి మీరు మారు మనస్సు పొందండి. రెండోది యేసుక్రీస్తు వారు కూడా అదే ప్రకటించడమని, మీరు మారు మనస్సు పొందండి. మూడోది అపోస్తలులు ఏం బోధించారంటే మారు మనస్సు పొందండి. దేవునికి స్తోత్రం. ఏ విషయములో నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి? నువ్వు ఒక భక్తుడమైనా, ఒక క్రైస్తవుడమైనా, దేవుని వాక్యాన్ని రుచించిన వాడివేనా, దేవుని ప్రేమ రుచించిన వాడివేనా, దేవుని యొక్క